పుతిన్ హత్యకు స్కెచ్, వార్ జోన్లో టెన్షన్. హై అలర్ట్లో క్రెమ్లిన్, రివెంజ్ కోసం పుతిన్ పావులు. విరామం తర్వాత వార్ జోన్లో విధ్వంసం తప్పదా? నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగియాలంటే ఏం చెయ్యాలి? ఒకటి, ఏదో ఒక దేశం నాశనం అవ్వాలి. యుక్రెయిన్ రష్యా అధ్యక్షుల్లో ఎవరో ఒకరు అంతమైనా అవ్వాలి. ట్రంప్ ఎంట్రీతో అమెరికా మద్దతు ఆగిపోయిన తర్వాత జెలెన్స్కీ ఈ రెండో ఆప్షనే ఎంచుకున్నాడు. పుతిన్ అడ్డు తొలగించుకుంటే రష్యాను ఓడించొచ్చు అని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే కాదు, పుతిన్ను ఎలిమినేట్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశాడు. కానీ ఆ ప్లాన్ను అమలు చేయడంలోనే ఫెయిల్ అయ్యాడు. అదే జెలెన్స్కీ చేసిన అతి పెద్ద మిస్టేక్ కాబోతోంది. ఇప్పుడు తాజాగా ఈ వివరాలనే యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టింది. ఈ రిపోర్టుల్లో కేవలం యుక్రెయిన్ కుట్రలే కాదు, రష్యాలో అంతర్గత కుట్ర భయాలు ఉన్నాయని చెప్పింది. ఈ సంవత్సరం మార్చి నుంచి రష్యాలోని అధ్యక్షుడి అధికారిక నివాసం క్రెమ్లిన్ హై అలర్ట్లో ఉందని యూరోపియన్ నిఘా నివేదికలు చెప్పాయి. యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పుతిన్ తన రాజకీయ ఎలైట్ సభ్యుల నుంచే తనపై డ్రోన్లతో హత్యాయత్నం జరగవచ్చని భయపడుతున్నట్లు తెలిపాయి. అందువల్ల ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ భద్రతా చర్యలు భారీగా పెంచిందట. కొత్తగా క్రెమ్లిన్ దగ్గరలోని సిబ్బంది ఇళ్లల్లో సర్వేలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పుతిన్తో పనిచేసే వంటవాళ్లు, బాడీగార్డులు, ఫోటోగ్రాఫర్లు ఎవరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించకూడదని, ఎఫ్ఎస్ఓ వాహనాలు మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. క్రెమ్లిన్ భవనంలోకి వచ్చే సందర్శకులందరికీ 2 సార్లు స్క్రీనింగ్ చేయాలని, దగ్గరలోని సిబ్బంది ఇంటర్నెట్ లేని ఫోన్లు మాత్రమే ఉపయోగించాలని ఆదేశించినట్లు సిఎన్ఎన్ రిపోర్టులు స్పష్టం చేశాయి. పుతిన్, ఆయన కుటుంబం ఇప్పుడు రష్యా రాజధాని మాస్కో ప్రాంతం వాల్డాయ్ నివాసాలకు వెళ్లడం ఆపేశారు. అంతేకాదు, ఈ ఏడాది ఎలాంటి మిలిటరీ సౌకర్యాలను సందర్శించలేదు. యుక్రెయిన్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ క్రాస్నోడార్లోని అప్గ్రేడెడ్ బంకర్లలో వారాల తరబడి ఉంటున్నారట. ప్రజలకు డైరెక్ట్ గా కాకుండా ముందుగానే రికార్డ్ చేసిన ఫుటేజ్ విడుదల చేస్తున్నారని యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్లో రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్ హత్య తర్వాత క్రెమ్లిన్లో ఉద్రిక్తతలు పెరిగాయి. జనరల్ స్టాఫ్ చీఫ్ వాలేరీ గెరాసిమోవ్, ఎఫ్ఎస్బీ హెడ్ అలెగ్జాండర్ బోట్నికోవ్, నేషనల్ గార్డ్ హెడ్ విక్టర్ జోలోటోవ్ మధ్య వివాదాలు చెలరేగాయి. పుతిన్ ఆ వివాదాలు సద్దుమణిగేలా చేశారు. అలాగే 10 మంది సీనియర్ జనరల్స్ కు ఎఫ్ఎస్ఓ భద్రతా వ్యవహారాలు అప్పగించారు. ఇలా ఆయన తన నివాసంలో అడుగడుగునా హై సెక్యూరిటీ ఉండేలా చేసుకుంటున్నారని యూరోపియన్ నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మాజీ డిఫెన్స్ మినిస్టర్, ప్రస్తుత సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయిగు పుతిన్ హత్యకు కుట్ర జరిగే అవకాశం ఉందని తెలిపారు. తన సన్నిహితుడు రుస్లాన్ స్టాలికోవ్ అరెస్టు తర్వాత ఈ భయాలు పెరిగాయి. రష్యా ఎలైట్ నేతల మధ్య సఖ్యత లేదని, ఒకరి పట్ల ఒకరికి చాలా విభేదాలున్నాయని, ఆర్థిక సమస్యలు కూడా నేతల మధ్య విభేదాలకు కారణమయ్యాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి. పుతిన్ భద్రతా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైందిగా ఉంటుంది. ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అధికారులు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, భారీ బంకర్లు, మల్టిపుల్ స్క్రీనింగ్ ప్రక్రియలతో పుతిన్ను శత్రువులు టచ్ చేయలేని విధంగా సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ అంతర్గత భయాలు, లీక్స్, డ్రోన్ దాడుల భయం కారణంగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆ నివేదికలు చెబుతున్నాయి. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ రిపోర్టులను ఖండించినా అదనపు భద్రతా చర్యలు ఉన్నట్లు అంగీకరించారు. యూరోపియన్ ఇంటెలిజెన్స్ నిఘా నివేదికల్లో కొన్ని నిజాలు ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ తనపై హత్యాయత్నం విషయంలో పుతిన్ భయపడుతున్నారు అన్నది నిజమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పుతిన్ రష్యా అధ్యక్షుడి కంటే ముందు కేజీబీ గూఢచారి. సీక్రెట్ ఏజెంట్లు శత్రువులకు ప్రాణభయం రుచి చూపిస్తారు తప్ప తమ ప్రాణాల కోసం భయపడరు. పుతిన్ అస్సలు భయపడే రకం కాదు. భయపడే వ్యక్తి అయితే అమెరికా, పాశ్చాత్య దేశాలన్నీ యుక్రెయిన్కు మద్దతుగా నిలబడినప్పుడే భయపడేవారు. విక్టరీ డే కారణంగా 3 రోజుల కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ విరామం తర్వాతే పుతిన్ మార్క్ విధ్వంసం మొదలవ్వబోతోంది.